నమస్తే అండి. మీలో బిర్యానీ ఎలా ఉన్నా నచ్చుతుంది, ఎలా ఉన్నా తినేస్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. మనందరికీ బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదా! సో, నాకైతే ఇంట్లో చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. ఇంట్లో చేసిన బిర్యానీ ఎలా ఉన్నా తినేసేస్తాను. సో, ఈరోజు వీకెండ్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే చికెన్ బిర్యానీని మనం సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఒకే ఒక గంటలో ప్రిపేర్ చేసుకునేలా చూపిచ్చేస్తాను. అలా అని సింపుల్‌గా ఉంది కదా, టేస్ట్ బావుండదేమో అనుకోకండి. బయట కొనుక్కొని తిన్న వాటికంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఈ వీకెండ్‌లో. సో, నేను ఇక్కడ ఒక టిప్ చెప్దామనుకుంటున్నాను. ఏంటంటే, మనందరం బిర్యానీ తిన్న తర్వాత అది డైజెషన్ అవ్వడానికని చెప్పి మనలో చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు కదా! సో, సాఫ్ట్ డ్రింక్ బదులు చాలా హెల్తీ అయిన డ్రింక్ మనం తాగి డైజెషన్ ఈజీ చేసేయొచ్చు. అది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. అందుకోసం మీరు వీడియో స్కిప్ చేయకుండా టిల్ ద ఎండ్ చూసేయండి. సో, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. క్లీన్‌గా వాష్ చేసుకున్న చికెన్ని ఒక 1½ కేజీ తీసుకున్నాను. నేను అందులోకి ఫ్రైడ్ ఆనియన్ తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్ నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్ ఏం లేదండి, బాగా సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి దాంట్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఆ తర్వాత కారం ఒక 5 స్పూన్లు, ఉప్పు ఒక 5 స్పూన్లు, హాఫ్ స్పూను పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లేమో బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు తీసుకోండి. సో, నేను ఇక్కడ వీడియోలో చూపించిన స్పూను అది టీ స్పూన్ అనమాట. దాంతో మాత్రమే టీ స్పూన్తో మాత్రమే అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత 3 to 4 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. అది కూడా పుల్లని పెరుగు అయితే బాగుంటుంది. ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే తీయ పెరుగు ఉన్నా సరే వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 6 నుంచి 8 వరకు గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ముందుగానే కడిగి తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ముందుగానే ప్లాన్ చేసుకున్నారనుకోండి, రేపు బిర్యానీ చేసుకోవాలని ముందు రోజు ఈవినింగే చికెన్ తెచ్చేసుకొని ఇలా మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. అలాగే బిర్యానీ చేసే రోజు పొద్దున్నే ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయిపోతుందన్నమాట. సో, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ 25 నుంచి 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట. సో, మనం చికెన్ ఉడికేలోగా ఈ రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నీళ్ళకు కూడా మెజర్మెంట్ అంటూ ఏం లేదండి, ఎందుకంటే మనం రైస్ 60% ఉడికిన తర్వాత వార్చేసుకుంటాం కదా, అందుకోసమే వాటర్ కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి. సో, ఉప్పు నూనె వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు ఒక 3, 5 నుంచి 6 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 1 స్టార్ పువ్వు, 1 అనాస పువ్వు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ షాజీరా ఆ నీళ్ళల్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. సో, బాయిలింగ్ వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 3/4 కేజీ రైస్ తీసుకున్నాను నేను. ఈ రైస్ని కూడా ఒక గంట ముందే నానబెట్టేసుకున్నాను. సో, ఈ 3/4 కేజీ రైస్ నానబెట్టుకున్నవి అందులో వేసేసుకొని ఒక 60% మాత్రం ఉడికించాలి. ఆ తర్వాత వడపోసేసుకోండి అనమాట. సో, ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుందాం. నేను 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యి అప్లై చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ మొత్తం మాడిపోకుండా, గిన్నెకంతా అడుగంటిపోకుండా ఉంటుంది. అలాగే బిర్యానీకి కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో, ఆ తర్వాత ఫస్ట్ లేయర్ ఏమో చికెన్ కర్రీ వేసుకోండి. దానిపైన ఇంకొక లేయర్ ఉడికించుకున్న అన్నం వేసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర, పుదీనా కూడా పైన చల్లుకొని, మీ దగ్గర ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ చికెన్ కర్రీ అండ్ మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నేనేమో ఇక్కడ
మొత్తం బిర్యానీకి సరిపోయినంత పుదీనా కొత్తిమీర అవి నేను కర్రీలోనే వేసేసుకున్నాను, అందుకే ఇక్కడ వేసేసుకోవట్లేదు. సో ఆ తర్వాత ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్ కూడా పైన చల్లుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని దాని జ్యూస్ని ఈ బిర్యానీ పైన పిండేసుకోండి. అలాగే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పైన బిర్యానీలో చిలకరించుకోవాలి. అంతకంటే ఎక్కువ వాటర్ వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది, మెత్తగా అయిపోతే టేస్ట్ కూడా బాగోదు. అండ్ ఆల్సో చికెన్ కర్రీలో మనం వండుకున్న చికెన్ కర్రీలో గ్రేవీ వచ్చింది కదా, ఆ గ్రేవీతోనే రైస్ ఉడికిపోతుంది. ఎందుకంటే బాస్మతి రైస్ చాలా త్వరగా ఉడికిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉడికిపోతుంది అన్నమాట. సో ఆ తర్వాత వాటర్ చిలకరించేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకవేళ మూత ఫ్లాట్ మూత పెట్టుకున్నారనుకోండి, దానిపైన ఏదైనా బరువు పెట్టుకోండి. బరువు పెట్టుకోకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. నాకేమో ఇక్కడ గిన్నెలో ఇరుకైందండి, అందుకే నేను ఫ్లాట్ మూత పెట్టలేదు, ఉడకదేమో అని చెప్పి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఒక 20 నుంచి 25 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి రైస్ చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. ఒకవేళ ఉడకలేదంటే ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కదిలించకుండా ఒక 15 నుంచి 20 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలా ఒక 15 నుంచి 20 మినిట్స్ వదిలేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్ అంతా పీల్ చేసుకుంటుంది, అన్నీ సెటిల్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయినట్టే. సో బిర్యానీ ఎంతో టేస్టీగా, హైజీనిక్గా, ఫ్రెష్గా తయారైపోతుంది కదా ఇంట్లోనే. సో నేను చెప్పాను కదా లాస్ట్లో ఒక టిప్ చెప్తానని. చాలామంది బిర్యానీ తిన్న తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కోక్, పెప్సీ తాగుతూ ఉంటారు కదా, వాటికి బదులుగా ఒక గ్లాసు పలచటి మజ్జిగ తీసుకొని అందులో ఒక స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగేసేయండి. టేస్ట్ బాగుంటుంది, ఇది డైజెషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కోక్ వాటన్నిటికంటే కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సాఫ్ట్ డ్రింక్ అస్సలు తాగొద్దండి, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సో మీకు వీడియో నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.